ఇప్పుడు ఐఎంజీఏ ఏదైతే ఉందో గతంలో తీసుకొచ్చినటువంటిది దాన్ని కోర్టులో వేశారు. దాని తర్వాత కోర్టు కూడా కొన్నాళ్ళు స్టే ఇచ్చింది దానికి. సో ఇప్పుడు అంటే ఆ కోర్టులో ఉన్నటువంటి కేసుని రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత కొట్టిచ్చేసుకున్నారు మన 2023లో. వాస్తవంగా చెప్పాలంటే చంద్రబాబు నాయుడు చాలా మంచి చేశారని చెప్పొచ్చు ఇక్కడ రేవంత్ రెడ్డికి. వారు చేసిందే వీరు కంటిన్యూ చేస్తున్నారు అంతే. రైట్. అయితే ఈ 400 ఎకరాల గురించి సంబంధించి అంటే ఇక్కడ 400 ఎకరాలు ఉంటే మామిడిపల్లిలో ఇంకొక 440 ఎకరాలు ఉంది. ఆ విషయం అంటే ఆ 440 ఎకరాల గురించి ఇప్పటి వరకు ఎక్కడ ప్రస్తావన తీసుకురావట్లేదు. అసలు ఆ భూమి ఏమైంది, అసలు అది ఎక్కడుంది అనేది ఇంత లెక్క పత్రం అనేది లేదు. ఇక్కడ ఉన్నటువంటి 400 ఎకరాలే కాకుండా ఇప్పుడు కంప్లీట్గా హెచ్సియును మొత్తం కూడా మొన్న రీసెంట్గా 4th సిటీ కోసం తీసుకున్నటువంటి భూమిలో హెచ్సియుని పెడతామని చెప్పేసి ఇంకొక కామెంట్ చేయడం జరిగింది. ఇదేంటంటే మాకు మెడికల్ భాషలో సాడిజం అంటారు, మీకు తెలుసు కదా. పూర్తి సాడిస్ట్ అయిపోయింది ఈ ప్రభుత్వం. ఎందుకు ఆ భూమిని ఈ యొక్క హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ యొక్క విద్యార్థులు వాళ్ళ యొక్క ఆందోళన మొత్తం భారతదేశానికి తెలుస్తుందనే ఉద్దేశంతో వాళ్ళని అనగదొక్కటానికి ఒక సాడిస్టిక్ ప్రపోజల్. ఇప్పుడు అక్కడ జంతువులు ఏవి లేకపోతే ఎకో పార్క్ ఎందుకు చేస్తామని నిన్నగాక మొన్న మళ్ళీ ఒక స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. ఇదే కదా, ఇదే సాడిస్టిక్. ఒకటి ఏంటంటే ఒక్క తప్పుని కప్పిపించడానికి 100 తప్పులు చేస్తున్నారు. నిజంగా నాకు చెప్పాలంటే ఈ ప్రభుత్వం గురించి విమర్శించాలంటే కూడా మా యొక్క శక్తి కానీ మన యొక్క మాట కానీ ఇదంతా వేస్ట్ అనిపిస్తుంది. ఇంత నికృష్టమైనటువంటి ప్రభుత్వాన్ని మనం ఏమి చేస్తాం చెప్పి. ఇప్పుడు హెచ్సియు విషయం ఇంత పెద్ద ఇష్యూ అయింది, నేషనల్ వైడ్గా. ఇది ప్రతి ఒక్క ఛానల్ కానీ అంటే ప్రతి ఒక్కరు దీని మీద స్పందిస్తున్నారు. ఎందుకు మోడీ గారు దీని మీద స్పందించలేదు? మోడీ అంటే ఇప్పుడు చూడమ్మా, ఇది స్టేట్లో జరుగుతున్నది. ఒక ప్రధానమంత్రి స్థాయిలో ఆల్రెడీ మా పార్టీ స్పందిస్తుంది. మా విద్యార్థి భాగము యువజన విభాగం పోయి అక్కడ అరెస్టులు అయ్యి కొట్లాటై మా వాళ్ళ మీద 51 మంది మీద కేసులు పెట్టి మా వాళ్ళు మళ్ళీ సెంట్రల్ మినిస్టర్ దగ్గర, పర్యావరణ మినిస్టరు దగ్గర పోయి పిటిషన్ ఇచ్చి సుప్రీంకోర్టులో అఫిడవిట్ వేస్తేనే కదా ఇప్పుడు ఆగిపోయింది. వాటా ఫౌండేషన్ వాళ్ళు వేసిన పిటిషన్ వల్ల ఇది ఆగిందని చెప్పేసి న్యూస్ వచ్చింది. సో డెఫినెట్లీ మాది ఒక కంట్రిబ్యూషన్ ఉంటుంది కదా సెంట్రల్ గవర్నమెంట్. అండ్ డెఫినెట్లీ ఇంకోటి ఏంటంటే, మనం ఇల్లు కట్టాలంటే మన సొంత స్థలంలో ఒక చెట్టు తీయాలంటే, ఒక చెట్టును నరికేయాలంటే ప్రభుత్వానికి అప్లై చేయాలి, పర్మిషన్ తీసుకోవాలి, దానికి కాంపన్సేషన్ పే చేయాలి. అవునా కదా? ఒక చెట్టు తీయాలంటే నాకు అనుభవం ఉంది. ఇల్లు కన్స్ట్రక్ట్ అవుతుంటే నేను ఈ స్థాయిలో ఉండి చిన్న చెట్టే, పెద్దదేమీ కాదు, ఒక సింగిల్ చెట్టు అడ్డం వస్తుంటే దాని పర్మిషన్ చేపించి దానికి ఒక 25,000 అమౌంట్ కట్టి పర్మిషన్ తీసుకొని చిన్న పిచ్చి చెట్టుని తీయటానికి అంత కష్టమైనప్పుడు 400 ఎకరాల్లో అరణ్యము, జీవరాశులు, జింకలు. అసలు జింక అనేది మన రాష్ట్ర యానిమల్ కూడా. దాన్ని చంపితేనే, దాన్ని వేటాడినా, దానికి హాని కలిగించినా బొక్కలేయాలి. వీళ్ళ మీద నిజంగా ఎన్ని కేసులు పెట్టవచ్చు అంటే, ఇక ప్రపంచంలో ఉన్నటువంటి అన్ని రకాల జీవహింసల కేసు ఈ ప్రభుత్వం మీద పెట్టవచ్చు. బరి తెగించరు, మళ్ళీ వచ్చేది అయితే లేదు. దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలి, రైట్. అంటే ప్రభుత్వం ఉండగానే వచ్చేది లేదు. ఈ విషయం పక్కన పెడితే రేపు సుప్రీంకోర్టు 16వ తారీఖున తర్వాత పిటిషన్ 16వ తారీఖు వరకే ఇచ్చింది, అంటే మధ్యంతర ఉత్తర్వులు. దాని తర్వాత అంటే పరిణామాలు ఏంటి? నిజంగానే హెచ్సియును మొత్తం 4th సిటీ వైపు తరలిస్తే అంటే రేవంత్ రెడ్డి కాదు, కాంగ్రెస్ ప్రభుత్వం కాదు, మొత్తం రాహుల్ గాంధీ వాళ్ళ తాత దిగొచ్చినా కూడా హెచ్సిఎస్ చిన్న ఇటుక మొక్క కూడా బయటికి తీయలేరు అని చెప్తున్నా కదా. అది వాళ్ళని ఏంటంటే ఒక సాడిస్టిక్ అని చెప్పాను కదా, ఒక సాడిస్టిక్ స్టేట్మెంట్ అది. ఆ 4th సిటీ అనేది త్రిశంకు స్వర్గంలో లాంటిది. దాంట్లో చిన్న ఇటుక పిల్ల కూడా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం దాన్ని పెకిలించలేదు.